హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాది ఒక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ అందమైన కట్టడాన్ని చూశాక ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడాలి, మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ ప్రేక్షకుల కోసం చూపించాలని తహతహలాడిపోయింది నా మనసులో. ఒక్కసారి ఎంటర్ అయ్యాక ఏదైనా పని చేయాలనుకున్నాక అది చేసే వరకు నాకు నిద్ర పట్టదు. అందుకే ఇదిగో ఈరోజు ఆదివారం సాయంకాలం ఇక్కడికి వచ్చేసానమాట. లోపలికి వెళ్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, గ్లో గార్డెన్ రాజమహేంద్రవరం. మరి మొదటి భాగం మొన్న కిందటి వారం చూసాం. రెండో భాగానికి మరి మన ఛానల్కి సుస్వాగతం. పిల్లల కోసం, పిల్లల ఆనందం కోసం సృష్టించబడింది ఈ రంగుల ప్రపంచం. మరి పిల్లలతో పాటు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రెండు భాగంలో మిగిలిన విశేషాలు చూద్దాం. ఈ పార్క్ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు తెరవబడుతుంది. అంటే కొద్దిగా వెలుగుంటుందన్నమాట. ఆ టైంలో మనం లోపలికి ఎంటర్ అయినప్పుడు ఇదిగో ఈ విధంగా ఉంది. అన్నీ లైట్లు ఆన్ చేసి ఉంటాయి, కానీ అంత ప్రకాశవంతంగా మనకి అనిపించదు. అయితే డే టైంలో ఏ విధంగా ఉంటుంది, ఏ ఎఫెక్ట్ అని తెలియజేయటం కోసం మీకోసం మరి డే టైంలో కూడా దీన్ని షూట్ చేయడం జరిగిందనమాట. ఇది లైట్లు చక్కగా కనపడుతున్నాయి. అయితే రాత్రి వేళ కాంతుల్లో అయితే మరింత ఎఫెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా ఆదివారాలు అయితే సెలవు రోజులు కదా, అస్సలు ఖాళీ ఉండట్లేదు. మినిమం ఛార్జ్ కాబట్టి 30 రూపాయలు పెద్ద ఛార్జ్ కాదు కాబట్టి ఎవరు కూడా కేర్ చేయట్లేదు. చక్కగా తమ పిల్లల్ని కుటుంబాలతో సైతంగా వచ్చి ఇక్కడ ఈ పార్కులో ఎంజాయ్ చేస్తున్నారు. ఇది రాజమహేంద్రవరంలోని పార్క్. ఇది రాజమహేంద్రవరంలోని వారి మార్కెట్ సెంటర్ నుంచి లాలా చెరువు వెళ్ళే రోడ్లో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమానికి దగ్గరలో ఉంది ఈ గ్లో గార్డెన్. మరి సెలవు రోజు వచ్చిందంటే చాలు కుటుంబం అంతా కూడా మరి పిల్లలతో సైతంగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పియానో మీద చూడండి, ఈ బుడతడు తన బుడ్డి అడుగులతో జంప్ చేస్తూ దాని నుంచి వచ్చేటటువంటి మ్యూజిక్తో ఆనందాన్ని ఫీల్ అవుతూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఆ పిల్ల చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో. ఇది మనం ఈ గ్లో గార్డెన్లో చూడవచ్చు. ఇదిగో ఇక్కడ చూడండి, వెనకాల చెస్ బోర్డు దగ్గర కుర్రోడు జంప్ చేస్తూ పార్క్ సెంటర్లో ఒక ప్లాట్ఫామ్ మీద చక్కని సిట్టింగ్, రౌండ్ సిట్టింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ లైట్లు కూడా, చక్కని లైట్లు కూడా ఏర్పాటు చేశారు. పెద్దలు కాళ్ళకి వస్తే అక్కడ కూర్చుంటారనమాట. ఇది సెంటర్ పాయింట్. ఇది ఈ పార్క్కి సెంటర్ పాయింట్. చూడండి లైట్లు కూడా ఎంత దేదీప్యమానంగా వెలుగుతున్నాయో. చుట్టూరు కూడా మరి చెట్లతోటి లైటింగ్ తోటి ఎంతో చూడ చక్కగా ఉంటుంది ఈ పార్కు. ఇక మరొక బాక్స్లో జిరాఫీ ఎంత అందంగా బంగారు కాంతులతోటి మరి ఆ జిరాఫీ చూడముచ్చటగా ఉంది. ఆ జిరాఫీ చుట్టుపక్కల కూడా చిన్న గడ్డి మొక్కలు, వాటికి కూడా లైటింగ్ పెట్టారు. చాలా గడ్డి కూడా ఒరిజినల్గా అనిపిస్తుంది. చక్కని లైటింగ్ తోటి జిరాఫీ ఎంతో చూడముచ్చటగా అనిపించింది నాకు. పార్కు 3 భాగాలుగా ఇదిగో ఈ బాక్సుల కింద కట్టారు. లెఫ్ట్ సైడ్ని
మూడు పార్ట్స్, రైట్ సైడ్ని 3 పార్ట్స్. ఇది లెఫ్ట్ సైడ్ని పార్ట్లో ఒక బాక్స్లో మరి ఇలాగా ఈ చెట్లు, చక్కని రంగురంగులతోటి చెట్లు, దానికి ఎదురుగానే ఇదిగో మరొక బాక్స్లో డీర్, సజీవమైనటువంటి డీరు ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది అన్నమాట. ఈ పార్కులో 2 కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న పార్కులో డీర్ ఉంది, అలాగే స్వాన్ కూడా ఉన్నదన్నమాట. ఇక్కడ మరొక బాక్స్లో పాండాని పెట్టారు. సాధారణంగా పాండాను చూడగానే చాలా ముద్దొస్తుంది, తెల్లగా నల్లగా ఉండి ముద్దొస్తుంది. ఈ పాండాలు వెదురు పొదల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. ఆ వెదురుని ఉన్నటువంటి ఆ చిగురుని తింటూ ఇవి అక్కడ ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. పార్కు చివరికంట వచ్చేసానమాట. అక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నిలబడి ఒక్కసారి వెనక్కి తిరిగి పార్కుని చూపిస్తున్నాను మీకు. ఇదిగో రైట్ సైడ్ని జేబ్రా ఉంది కదా, అక్కడ కొబ్బరి చెట్లు ప్రతి బాక్స్లోనూ కూడా చక్కగా కొబ్బరి చెట్లు పెట్టారు. ఇదిగో లెఫ్ట్ సైడ్ జిరాఫీ, దూరంగా ఏనుగులు. వావ్! మరొక బాక్స్లో చక్కగా చూడండి, ఇది ఫ్లెమింగోస్ చక్కగా విద్యుత్ కాంతులతోటి, దాని ఎదురుగా డీర్. సజీవమైనటువంటి శిల్పాల కింద మనకి సజీవ ప్రాణుల కింద కనపడతాయి. కొబ్బరి చెట్లు మాత్రం మరి ప్రతి బాక్సులను కూడా పెట్టారు. ఇదిగో అదే బాక్స్లో ఆ చివరిని ర్యాబిట్స్, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ర్యాబిట్స్. సూపర్ కదా. మరొక బాక్స్లో జేబ్రా. మరి ఇవన్నీ కూడా అడవిలో సంచరించే విధంగా మరి గడ్డి పొదలతోటి ఒక దెబ్బని అరేంజ్ చేసి దాని మీద మరి ఈ జంతువులను ఉంచడం జరిగిందనమాట. చుట్టూరు కూడా లోపలికి వెళ్ళటానికి వీలు లేకుండా చక్కని ఫెన్సింగ్ కూడా, స్ట్రాంగ్ అయిన ఫెన్సింగ్ పెట్టారు. ఎంతైనా ఎలక్ట్రికల్ కాబట్టి దగ్గరికి వెళ్ళటం మంచిది కాదు కదా. ఈ జేబ్రా చూడండి, ఒరిజినల్గా నిజమైన జేబ్రా వచ్చి అక్కడ ఉంచారా అన్న విధంగా ఆ జేబ్రా ఉంది, చూడముచ్చటగా ఉంది. ఈ పార్కు అంతా కూడా ఎంత సందడిగా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. మరి ఈ వచ్చినటువంటి ఫ్యామిలీస్ చక్కగా ఫోటోషూట్ కూడా దిగుతున్నారు. ఇదిగో ఫ్లెమింగోస్, డీర్. ఇది రెండో బాక్సులు అనమాట. ఆ చివరిని స్క్విరల్స్, ఉడతలు. సింపుల్గా, మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా సింపుల్గా మరి యానిమల్స్ తోటిని ఈ విద్యుత్ దీపాలంకాల్లో చక్కగా అలంకరించి, ఇక్కడ కలుపుపోడు కూడా ఉంది చూడండి. ఈ బాక్స్లో డీర్తో పాటుగా చక్కగా కలువ పువ్వును కూడా డెకరేట్ చేశారు. అందరూ కూడా మరి వీడియోలు తీసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గ్లో గార్డెన్. ఇక వెనక వైపున ఇది మధ్య బాక్స్. ఇది మధ్య బాక్స్లో చక్కని దెబ్బ ఏర్పాటు చేసి దాని మీద పికాక్స్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంది. పికాక్ ఇది చక్కగా పురివిప్పి వెనకాల చెట్లు, ఈ చెట్లకు కూడా మరి లైట్ తోటి డెకరేషన్. ఇక్కడే మరొక బాక్స్లో కూడా మరొక నెమలిని ఇక్కడ అరేంజ్ చేశారు. ఇది మరింత బ్యూటిఫుల్గా ఉంది, న్యాచురల్గా ఉంది. ఏంటంటే వెనకాల గడ్డి పొదలు అవి కూడా పెట్టి దాని ఎదురుగా చిన్న దెబ్బ మీద మరి ఈ నెమల్ని అరేంజ్ చేశారు. అందులోని ఒక లోటస్, ఒక కొబ్బరి చెట్టు, అదిగో చూడండి ఆ చెట్టుని వెనకాల ఏర్పాటు చేశారు. ఇది గ్రౌండ్ ఓవరాల్గా. ఇక్కడి నుంచి మరొకసారి చూసినట్లయితే అదిగో వెనకాల డయాస్, ఇది డీర్, స్క్విరల్స్ ఉన్నటువంటి మరొక బాక్స్. అది గ్లో గార్డెన్ ఇందాక వెళ్ళాం కదా, పియానో ఉంది కదా, అది అక్కడ మొత్తం గ్యాదరింగ్ ఎక్కువ మంది అక్కడ ఉంటున్నారు. పియానో దగ్గరే గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది.
ఇక గజరాజుల వంతు, అదేనండి ఏనుగు. ఇప్పటివరకు ఏనుగు లేదా ఏంటా అని అనుకుంటూ ఉన్నాం కదా. అసలు ఏనుగు లేనిదే ఎక్కడ ఉంటుందండి అందం? అడవికే అందం. పెద్ద పెద్ద చెవులతోటి, మరి కొమ్ములతోటి, తొండంతో చూడముచ్చటగా 2 ఏనుగులు, 2 ఆడ మగ ఏనుగుల్ని ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో చూడండి. అలాగే దాని ప్రక్కనే అదే బాక్స్లో తులిప్స్. ఈ తులిప్స్ పూలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. మొత్తం ఈ గార్డెన్కే ఆ చిన్నని మరి తులిప్స్ ఎంత చూడముచ్చటగా ఉన్నాయి చూడండి. నైట్ టైం కూడా, రాత్రి వేళ కూడా అందంగా ఈ గార్డెన్ని మరి ఆకర్షిస్తున్నాయి. అందరూ కూడా ఈ ఏనుగులకి, ఈ పూల మొక్కలకి ఎంతగానో ప్రభావితులవుతున్నారు, చూసి ఎంజాయ్ చేస్తున్నారు. పదే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే ప్రతి సెలవు రోజుని కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంత చక్కని గ్లో గార్డెన్ని మరి అందించినటువంటి కార్పొరేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా మరి. మరి ఇది మిత్రులారా విశేషాలు. రాజమహేంద్రవరంలోని క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి లాలచెరువుకి వెళ్ళే రోడ్లో స్వర్ణాంధ్ర
వృద్ధాశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి గ్లో గార్డెన్ యొక్క విశేషాలు ఇవి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరి కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.